దేవుని దృష్టిలో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలి. ఇది చాలా సార్లు మనం మర్చిపోతామండి. దేవుని దృష్టిలో నువ్వు ఎవరో నువ్వు నేను తెలుసుకొని ప్రవర్తించాలి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు, ఆ వచనం అంతా, ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే దేవుడు సంసోను పుట్టక ముందే తన తల్లికి దేవుడు 2 సార్లు దేవుని దూత ప్రత్యక్షమై చెప్తాది. ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ గర్భములో నుంచి వచ్చే ఒక కుమారుడు, ఆ నీ గర్భములో నుంచి వచ్చే ఒక బిడ్డ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడతారు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. మద్యమైన ద్రాక్షారసమైన ముట్టకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని మనోహకు చెప్పి 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్తాడండి. దేవుని దూత దేవుడి దగ్గర నుంచి వచ్చి మనోహ యొక్క భార్యకు చెప్తుందండి 2 సార్లు. అంటే దేవుని దృష్టిలో ఆ యొక్క సంసోను ఏ విధంగా ఉన్నాడు? ఒక శక్తివంతుడుగా, ఒక నాయకుడుగా, తన యొక్క ప్రజలను రక్షించే వ్యక్తిగా. అంటే ఈ లోకంలో సంసోను ఏ విధంగా ఉన్నాడంటే తన బిడ్డల కోసం వారు మొరపెడుతున్న ప్రార్థనలకు దేవుడి పక్షంగా నిలబడే వ్యక్తిగా ఉన్నాడు సంసోను. కానీ సంసోను ఆ పుట్టక ముందే దేవుడు తన తల్లికి చెప్పాడు కదా. తల్లి ఎన్నిసార్లు చెప్పుంటది, సంసోను దేవుడు నాకు 2 సార్లు చెప్పాడు, సంసోను 2 సార్లు నిన్ను హెచ్చరించాడు, సంసోను నువ్వు ఏ విధంగా ఎలాంటి వాడవు నన్ను హెచ్చరించాడు. కానీ సంసోను జాగ్రత్తగా ఉన్నాడా? న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, సంసోను తిమ్నాతుకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని నీ జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. చూసారా, అతడు ఎందుకు ఎన్నుకోబడ్డాడు? రక్షించడం కోసం. తను ఫిలిస్తీన్లతోనే స్నేహం చేయడం కోసం, ఫిలిస్తీన్లతోనే వాళ్ళతోనే ఆ యొక్క బంధుత్వం కలుపుకుంటున్నాడు. చూసారా, మనం ఎవరో అనేక సార్లు మనం మర్చిపోతామండి. ఈ విధంగా తను ఎంతగానో ఆ అమ్మాయి చనిపోతుంది, తర్వాత వారందరూ చేస్తారు. తర్వాత మరలా కూడా 16వ అధ్యాయం 1వ వచనంలో మరలా గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూస్తాడు. మనం ఎవరో చాలా సార్లు మరచిపోయి మనం ఈ లోకంలో జీవిస్తా ఉంటాం. నిన్ను దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు? ఒకప్పుడు నీ జీవితంలో లేమి ఉంది, ఇప్పుడు నువ్వు ఏది కావాలంటే అది పొందుకుంటున్నావు, ఏది కావాలంటే అది నీకు దొరుకుతుంది. అటువంటి స్థితి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో నువ్వు మర్చిపోతున్నావా? ఆ స్థితిని మరిచి నువ్వు జీవిస్తా ఉన్నావా? ఎందుకు నువ్వు జీవిస్తా ఉన్నావు? దేవుడు నీకు ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు? నువ్వు ఉన్న స్థలములో దేవుడు నిన్ను ఎందుకు హెచ్చించాడో ఆ విషయాన్ని నువ్వు నేను మరిచిపోయి జీవిస్తున్నామా? పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే మనం ఈ జీవితంలో మన జీవితాలు ముగింపబడతాయి. సంసోనుని దేవుడు ఒక గొప్ప నాయకుడిగా చూశాడు. తన పక్షం నా బిడ్డలను ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తన బిడ్డలైన ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడం కోసం ఈ లోకంలో ఎన్నుకున్న నాయకుడిగా దేవుడు సంసోనుని చూశాడు. ఆ విధంగా ప్రవర్తించాడా? అటు వెళ్తాడు ఒక అమ్మాయిని చూస్తాడు, ఈ ఊరు వెళ్తాడు ఒక అమ్మాయిని చూస్తాడు. ఏం జరుగుతుంది కదా? మనము కూడా మన స్థితిని మరచి చాలా సార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. నువ్వు ఏమిటో, నువ్వు ఎవరో, నువ్వు ఎందుకోసం నిలబడుతున్నావో, ఎందుకోసం జీవిస్తున్నావో, ఆయన గొప్ప ప్రణాళిక నీ ఎడల ఏమై ఉంది తెలిసి కూడా మరిచిపోయి నువ్వు నేను ప్రవర్తిస్తా ఉంటాం. మన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. అనేక సార్లు మన జీవితంలో ఇదే జరుగుతూ ఉందండి. మనము ఆ విధంగా ప్రవర్తించడం వల్ల, మనం ఎవరో మనం మరిచిపోయి ప్రవర్తించడం వల్ల నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను, అనేకమైన వాటిని మనం కోల్పోవడం వల్ల ఒక పరిపూర్ణమైన సంతోషం లేదు, ఒక పరిపూర్ణమైన ఆనందం లేదు, ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం లేకుండానే మన జీవితాలు ఈ విధంగా ముగింపబడుతున్నాయి. అయ్యో, ఒకప్పుడు బాగా బ్రతికాడండి కానీ చివరికి ఇలా అయిపోయాడు. ఆ సాక్ష్యం ఎందుకు?
ఎందుకు వస్తుందో తెలుసా? మనం ఎవరో మనం తెలియకుండా మరచి మనం బ్రతికి జీవిస్తున్నాం కాబట్టి, మరచి ఆ విధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. మనం మరచిపోతున్నాం కాబట్టి మన యొక్క జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. ఒక్కసారి నువ్వు సరి చేసుకుంటావా? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుంటావా? నువ్వు ఎవరో గుర్తిస్తావా? నీ దేవుడు నీ జీవితంలో తన యొక్క గొప్ప ప్రణాళికను నీకు అనేక సార్లు తెలియజేశారు. ఆ ప్రణాళిక ఏంటో, ఆ గొప్ప ప్రణాళిక ఏంటో, నువ్వు ఎందుకు జీవిస్తున్నావో ఆ విషయం నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు మరచిపోతున్నావు. కాబట్టి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి దేవుడి వైపు తిరుగుతావా? దేవా, నన్ను క్షమించయ్యా, నేను పరిపూర్ణంగా నీ వైపు తిరుగుతున్నాను ప్రభా. ప్రణాళికను, నీ యొక్క చిత్తాన్ని మరచి నేను ఇన్నాళ్ళు జీవిస్తున్నానయ్యా, నాకొక అవకాశం దయచేయి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే దేవుడికి, సంసోనికి చివరి క్షణాల్లో ఏ విధంగా ఆ ఫిలిస్తీన్లందరి ముందు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని సంసోను ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకొని తన జీవిత కాలంలో చంపిన ఫిలిస్తీన్ల కంటే తను చనిపోయే ముందు చంపిన ఫిలిస్తీన్ ఎక్కువ అన్న సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుడు తప్పకుండా మరలా నీకు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా పరిపూర్ణమైన ఆశీర్వాదాలకి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఒక్కసారి దేవుడి వైపు చూస్తావా? ప్రభా, నన్ను క్షమించయ్యా, నీలో నేను నిలబడాలి ప్రభా, నీలో నేను అంటగట్టాలి ప్రభా అని ప్రార్థన చేయి.